ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. వదిన గారు, వదిన గారు, వదిన గారు, బావున్నారా వదిన? మీ దయ వల్ల బాగానే ఉన్నాను. అదేంటొదినా అలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడాలి? జరిగిన దారుణం తెలిసినా నాది బండగుండి కాబట్టి నేనింకా బానే ఉన్నాను. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా. మీరు మీ అబ్బాయి గారు చేస్తున్న పనులు నాకు అర్థం కావట్లేదు అన్నయ్య గారు. ఏ అబ్బాయి గురించి వదినా మీరు చెప్పేది? ఇంకే అబ్బాయి, మీ చిన్న అబ్బాయి గురించి. మీ పెద్ద అబ్బాయి అరెస్ట్ అయ్యాడని తెలిసి పరామర్శించడానికి వచ్చాను. తీరా వచ్చాక తెలిసింది నా కూతురి కాపురం నాశనం అయిపోయిందని. నా మొగుడు శ్రీరామచంద్రుడని చెప్పుకుంటూ తెగ మురిసిపోయేది నా కూతురు. అలాంటి శ్రీరామచంద్రుడే నా కూతురికి సవతిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. జరిగింది మీకు ఉష చెప్పలేదేమో వదినా. తనంతటి తనే ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంది. పెట్టుకుంటే చూస్తూ ఊరుకుంటారా? ఇది మీ కూతురు చేస్తే ఇలాగే చూస్తూ ఊరుకుంటారా? మీ కూతురు అల్లుడితో పాటు మీ కూతురు సవతి కూడా కలిసి ఒకే ఇంట్లో ఉంటుంటే మీరిద్దరూ సినిమా చూస్తున్నట్టు చూస్తూ ఊరుకుంటారా? అది తప్పు. ఆ పిల్లని వెంటనే పంపించేయని మీ కూతురికి చెప్తారు కదా. తప్పు చేసిన మీ అల్లుడి చెంప పగలగొట్టి బుద్ధి చెప్తారు కదా. మరలా నా కూతురు విషయంలో మీ కొడుకు విషయంలో ఎందుకు చేయలేదు? అలా చేయకపోగా జరిగిన దారుణాన్ని మాకు చెప్పకుండా దాస్తారా? ఆ రోజు నా కూతురికి పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పగానే వెంటనే మీ కోడల చేత ఫోన్ చేయించి నాకు చెప్పించారు కదా. మరి ఈ విషయం ఎందుకు చెప్పించలేదు? అప్పుడు లోపం నా కూతురులో ఉంది కాబట్టి చెప్పించారు. ఇప్పుడు తప్పు మీ కొడుకు వైపు ఉంది కాబట్టి తేలుకుట్టిన దొంగల్లా సైలెంట్ గా ఉన్నారు. అంతేనా? మాట్లాడండి. మీ కొడుకు చేసిన నిర్వాకం గురించి ఏం మాట్లాడతారో మాట్లాడండి. చూడమ్మా, జరిగిన దానికి నువ్వెంత బాధపడుతున్నావో మేము అంతకంటే ఎక్కువ బాధపడుతున్నాం. కిరణ్ చేసిన తప్పు వల్ల ఉషా పల్లవిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం వల్ల మా మధ్య ఎన్ని గొడవలు జరుగుతున్నాయో నీకు తెలియదమ్మా. మీరెన్ని గొడవలు పడితే ఏం లాభం అనే గారు? దానివల్ల నా కూతురింట్లో ఉన్న సవతి వెళ్లిపోతుందా? నా కూతురి కాపురం బాగుపడుతుందా? మీరు కూడా ఒక ఆడపిల్లకి తల్లిదండ్రులనే విషయం మర్చిపోతున్నారు. ఉష కూడా మా కూతురులాంటిదే వదినా. ఉష కాపురాన్ని చక్కదిద్దే విషయంలో మీకంటే ఎక్కువ బాధ్యత మాకే ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. మిమ్మల్ని మీ మనస్తత్వాల్ని అర్థం చేసుకునేంత గొప్ప మనసు నాకు లేదమ్మా. నా కూతురికి జరిగిన అన్యాయాన్ని మాత్రమే అర్థం చేసుకోగలను. దానికి ఎలా న్యాయం చేయాలని మాత్రమే ఆలోచించగలను. అయినా నా కూతురి జీవితాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో నాకు బాగా తెలుసు.
మీ అల్లుడు గారి కంపెనీలో నిషేధిత డ్రగ్స్ దొరికాయని అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీని మీద మీ స్పందన ఏంటి మినిస్టర్ గారు? నిషేధిత డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఒక క్రిమినల్ విషయంలో ఎలా స్పందిస్తానో నా అల్లుడి విషయంలో కూడా అలాగే స్పందిస్తాను. ఆగండి సార్, బిజీగా ఉన్నారు. ఓ 5 minutes ఆగండి. సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టాలంటే ముందు ఆ డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇలాంటి చీడ పురుగుల్ని ఏరివేయాలి. ఆ నేరం చేసింది నా అల్లుడే కాదు, నా కూతురైనా కూడా నేను ఇలాగే స్పందిస్తాను. నేను ప్రజాసేవ చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చిన రోజే బంధుప్రీతిని వదిలేశానన్న నిజం నా ప్రజలకి బాగా తెలుసు. చివరిగా మీరేం చెప్పదలుచుకున్నారు సార్? నేరం చేసిన వాడు ఎంత పెద్దవాడైనా ఎంత గొప్పవాడైనా చట్టం ముందు చాలా చిన్నవాడని, చట్టం నుంచి తప్పించుకోలేడని చెప్తా. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరింత బిజీగా ఉండి కూడా మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో అలా అంటారేంటి? ఇది నా బాధ్యత. వస్తాం సార్. మంచిది, పదండి. సార్ మీకోసం తరుణ్ గారు వచ్చారు సార్. రమ్మను. ఓకే సార్. సార్ రమ్మంటున్నారు. వెల్కమ్ మిస్టర్ సస్పెండెడ్ ఏసీపీ, వెల్కమ్. ఏంటి ఇలా వచ్చావు? నీ సస్పెన్షన్ ఎత్తేయించమని అడగడానికి వచ్చావా? మీ ఎత్తులు పై ఎత్తులు తగ్గించుకోమని చెప్పడానికి వచ్చాను. హలో, ఏం మాట్లాడుతున్నావు? మీరు చేసిన ఘనకార్యం గురించి మాట్లాడుతున్నాను. చట్టం ముందు అందరూ సమానమేనని కెమెరాల ముందు ఇంటర్వ్యూలు ఇస్తూ కెమెరాలకి కనపడకుండా మీరేం చేస్తున్నారో మీకు తెలుసు కదా. నేనేం చేశాను? చెయ్యని నేరానికి అల్లుణ్ణి అరెస్ట్ చేయించారని నాకు తెలుసు. నా మీద కోపంతో నన్ను సస్పెండ్ చేయించారు, ఓకే. కానీ కూతురు మీద ప్రేమతో అల్లుణ్ణి కేసులో ఇరికించి అరెస్ట్ చేయించడం మంచిది కాదు. అలా చేయడం వల్ల తాత్కాలికంగా మీకు ఉపయోగం ఉంటుందేమో కానీ మీ కూతురి కాపురం మీద అది ఒక మచ్చలా మిగిలిపోతుంది. మీకున్న ఆస్తులు, అంతస్తులు, పదవులు, పవర్లు మీ కూతురు కాపురం మీద పడ్డ మచ్చని చెరిపేయలేవని గుర్తుంచుకోండి. స్టాప్ ఇట్. నా కూతురు కాపురం మీద మచ్చ వేయాలని చూసింది మీ నాన్నే. కొడుకు కోడలు కాపురం గురించి ఆలోచించకుండా ఆస్తి కోసం ఆలోచించింది మీ నాన్నే. మా నాన్నేం చేశారు? ఏం చేశాడా? ఆస్తి కోసం నా కూతురికి లాయర్ నోటీస్ పంపించాడు. మా నాన్నగారు లాయర్ నోటీస్ పంపించడం ఏంటి? అబ్బాబాబాబాబా, ఏమీ తెలియనట్టు ఏం నాటకాలాడుతున్నావు? నాటకాలు ఆడటం మీకు అలవాటేమో కానీ నాకు అలవాట్లేదు. నిజంగానే నాకు ఆ విషయం తెలీదు. తెలియకపోతే వెళ్ళి మీ నాన్నను అడుగు. కుటుంబాల గురించి, కాపురాల గురించి నీతులు చెప్పడం కాదు, ముందు వాటిని ఆచరించాలి. ఆస్తి గురించి కోడలికి లాయర్ నోటీస్ ఎందుకు ఇచ్చాడో మీ నాన్నతో మాట్లాడి తర్వాత వచ్చి నాతో మాట్లాడు. ఇక వెళ్ళు.